దశాబ్దాలుగా సమాజంలో ఆస్తి లావాదేవీలు, రిజిస్ట్రేషన్లు ఎలాంటి న్యాయపరమైన చిక్కులు లేకుండా సాగుతున్నాయంటే దానికి ప్రధాన కారణం తెర వెనుక నిశ్శబ్దంగా పనిచేసే దస్తావేజు లేఖరులు. ఒక ఆస్తి కొనాలి, అమ్మాలి అనేది సామాన్యుడి జీవితంలో అత్యంత కీలకమైన ఘట్టం. ఆ ప్రాసెస్లో ఎలాంటి చట్టపరమైన ఇబ్బందులు రాకుండా వారి సొంత మనుషుల్లా మారి పత్రాలను ఎంతో నైపుణ్యంతో భద్రంగా తయారు చేసే బాధ్యత వారిది. సార్ నమస్తే అండి. అంటే ఇప్పుడు జీవో నెంబర్ 396 రావడం వల్ల మీకు ఏంటి ప్రాబ్లం ఏంటంటారు? సార్ మా ఉపాధి పోతుందండి. మేము తరతరాలుగా ఈ వృత్తిని నమ్ముకొని జీవిస్తున్నాం. మేము గవర్నమెంట్ కొత్తగా వచ్చి కొత్తగా ఉపాధి చూపిస్తామని చెప్పి అంటుంది. 20 ఏళ్ల నుంచి 25 ఏళ్ల నుంచి ఈ వృత్తిలో కొనసాగుతున్నప్పుడు మేము కొత్తగా ఏం నేర్చుకుంటామండి? ఉన్న ఉపాధిని కాస్త తీసేస్తే మేము రోడ్డు పడాల్సి వస్తుంది. దీనివల్ల ఇప్పుడు రిజిస్ట్రేషన్కి వచ్చే వాళ్ళు చాలా మంచి రోజు చూసుకొని రిజిస్ట్రేషన్ పర్పస్ వస్తుంటారండి. ఆ రోజు ఇన్ని రకాలుగా ఇంతమంది డాక్యుమెంట్ రైట్లు అందరూ కలిసి కూడా డాక్యుమెంట్ తయారు చేసి పెడుతుంటేనే రిజిస్ట్రేషన్ అవ్వట్లేదు. సర్వర్లు మొరాయించడమో లేకపోతే ఇంకోటి వగైరా ఉందని చెప్పేసి చాలా ఇబ్బంది. దానివల్ల ఎంతమంది జనాలు నష్టపోతున్నారు అనేది ఎన్ని రకాలుగా ఇబ్బంది పడుతున్నారు అందరికీ తెలియాలి సార్. విజయవాడ గాంధీనగర్ కేంద్రంగా పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దస్తావేజు లేఖరుల సంక్షేమ సంఘం ఎప్పుడు తమ వృత్తి ధర్మాన్ని, కక్షిదారుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని పనిచేస్తుంది. కానీ నేడు వారి ఉనికికే ప్రమాదం వాటిల్లింది. ఈ సమస్యకు మూలం జీవో నెంబర్ 396. రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 396ని జారీ చేసింది. దీని ప్రకారం రిజిస్ట్రేషన్ సేవలతో పాటు కక్షిదారుల అత్యంత వ్యక్తిగత వ్యవహారమైన దస్తావేజుల తయారీ విధానాన్ని కూడా ప్రభుత్వ రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలకి అప్పగించాలని నిర్ణయించింది. లైసెన్సులు పునరుద్ధరించండి, అకౌంటబిలిటీ పెరుగుతుంది. అట్ ద సేమ్ టైమ్ గవర్నమెంట్ కూడా వివిధ రూపాలుగా రెవెన్యూ వస్తుంది. ఎందుకంటే ఒక డాక్యుమెంట్ ఒక ఫీజు ఫిక్స్ అయ్యండి మాకు, దీస్ ఆర్ ద ఫీజు అని చెప్పి ఫిక్స్ చేస్తే ఆ ఫీజు కలెక్ట్ చేసి దాని మీద మేము జిఎస్టీ కలెక్ట్ చేస్తాం, సర్వీస్ ట్యాక్స్ కలెక్ట్ చేస్తాం. గవర్నమెంట్ కూడా దాంట్లో కూడా షేర్ ఉంటుంది. వేరే ఇదంతా వైట్ మనీ కనుక we will pay the income tax also. From income tax నుంచి కూడా 36% స్టేట్ రెవెన్యూ వస్తుంది ఫ్రమ్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. అన్ని విధాల ఈ లైసెన్సింగ్ పునరుద్ధరించడం వల్ల ప్రభుత్వానికి ఉపయోగం తప్పితే నష్టం అయితే లేదని నా అభిప్రాయం. నిజానికి దస్తావేజు తయారీ అనేది ఒక కళ. ఆస్తుల పూర్వాపరాలు గ్రహించి చట్టంలోని నిబంధనలకు లోబడి తప్పులకు తావు లేకుండా డాక్యుమెంట్లు రాయడం అనుభవజ్ఞులైన లేఖరులకే సాధ్యం. కక్షిదారులకు తమ దస్తావేజును తమకు నమ్మకమైన అనుభవజ్ఞుడైన లేఖరుడి ద్వారా రాయించుకునే స్వేచ్ఛ ఉండాలి. ఆ స్వేచ్ఛను హరించి ప్రభుత్వ కేంద్రాలకు అప్పగించడం వల్ల భవిష్యత్తులో ప్రజలకు అనేక ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉంది. మాకు లైసెన్స్ ఇప్పిస్తే మాకు జీవనోపాధి వచ్చిందండి. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఈ పీపీపీ విధానం ఏదైతే తీసుకొచ్చిందో దీనివల్ల మాకు భవిష్యత్తు ఏమైతే మాకు ఆందోళన అనేది ఉంది. సో మీరు మాకు లైసెన్స్ ఇప్పిస్తే దీని మీద దాదాపు ఈ రిజిస్ట్రేషన్ వ్యవస్థ 150 సంవత్సరాల నుంచి ఉందండి. ఈ దస్తావేజులను దీన్ని నమ్ముకొని ఉన్నారు పిల్లలు. వాళ్ళందరూ భవిష్యత్తు డిటిపి ఆపరేటర్, స్టాంప్ పెయింటర్ ఎవరైనా కానీ దీన్ని నమ్ముకొని ఉన్నారండి. సో మీరు మాకు లైసెన్స్ ఇప్పిస్తే మేము రెస్పాన్సిబిలిటీ కొంటాం. ఇప్పుడు మీరు రెవెన్యూ అయితే వీటి వల్ల ఆర్ఎస్పీ కేంద్రాల్లో రెవెన్యూ పెరిగిద్ది అంటున్నారండి. మీరు మాకు అవకాశం ఇవ్వండి. మీరు రెవెన్యూ తగ్గిద్దలేదు మీరు చూడండి. అసలు మాకు ఏమి ఇవ్వకుండా మీరు ఆర్ఎస్పీ కేంద్రాలు పెట్టేసి రెవెన్యూ మేము పెంచుతామంటే ఇన్నాళ్ళు దస్తాలు. ఇప్పుడు పార్టీ వచ్చి రిజిస్ట్రేషన్ కి ముందు డైరెక్ట్ రిజిస్టర్ కలవరండి. మా దగ్గరకు వచ్చి అసలు ఏంటి, ఆ డాక్యుమెంట్ ఏంటి, సర్వే నెంబర్ ఏంటి, దాని గజం ఎంత వాల్యూ ఉంది, దీనికి ఎంత స్టాంప్ డ్యూటీ కట్టాలి, ఇవన్నీ మా దగ్గరకు వచ్చి మమ్మల్ని ఇవ్వాలి అడిగితే మేము అన్ని తయారు చేసి ఇచ్చి పీడీలు అన్ని కూడా మేము కొట్టేస్తే తీసుకెళ్ళిపోయి విషయం సబ్మిట్ చేసుకున్నారు. ఇప్పుడు ఆర్ఎస్పీ కేంద్రాలు పెట్టారండి. మంచి రోజు సెంటిమెంట్ ఉంటుందండి కొంతమందికి. దశమి రోజు చేయించుకోవాలి, ఏకాదశి రోజుకోవాలి, పంతుల దగ్గరికి వెళ్ళి అడుగుతారు. ఈ సెంటిమెంట్ రోజు వచ్చేసి వీళ్ళు వెళ్ళిపోయి అక్కడ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళిపోయి స్లాట్ బుకింగ్ ఉంటుంది, వీళ్ళకి ఉండదు, స్లాట్ బుకింగ్ ఉండదు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? నిరవధికంగా పెన్ డౌన్ న్యాయం కోసం నిలబడిన సమయం తమ జీవనోపాధిని దెబ్బతీయడమే కాకుండా కక్షిదారుల ప్రయోజనాలను కూడా పణంగా పెడుతున్న ఈ జీవో 396ను తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దస్తావేజు లేఖరులందరూ ఏకమయ్యారు. న్యాయం కోసం తమ ఆయుధమైన కళాన్ని కింద పెట్టాలని నిర్ణయించుకున్నారు. జూలై 20వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు నిరవధిక పెన్ డౌన్ నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చారు. దీనితో ఈ 12 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా దస్తావేజుల తయారీ పనులు పూర్తిగా ఆగిపోనున్నాయి. ఇది కేవలం దస్తావేజు లేఖరుల పొట్టకొట్టే నిర్ణయం మాత్రమే కాదు, సామాన్య ప్రజల హక్కులను కాలరాసే చర్య. ఏళ్ల తరబడి ఆస్తులకు రక్షణగా నిలిచిన డాక్యుమెంట్ల రైటర్లు నేడు తమ మనుగడ కోసం రోడ్డెక్కారు. వారు చేస్తున్నది స్వార్థపూరిత సమ్మె కాదు, తమ వృత్తిపై ఉన్న గౌరవంతో కక్షిదారుల హక్కుల పరిరక్షణ కోసం చేస్తున్న ధర్మ పోరాటం. ఈ పోరాటంలో కక్షిదారులు, ప్రజలు వారికి అండగా నిలవాలని అనుకుంటున్నారు.
ఈ 11 రోజుల పాటు దస్తావేజుల తయారీ నిలిచిపోయినందున కక్షిదారులు దయతో పరిస్థితిని అర్థం చేసుకుని సహకరించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దస్తావేజు లేఖరుల సంక్షేమ సంఘం వినమ్రంగా ప్రార్థిస్తోంది. కలం ఆగింది విశ్రమించడానికి కాదు, న్యాయాన్ని గెలిపించడానికి. ఈ న్యాయ పోరాటంలో దస్తావేజు లేఖరులకు విజయం వరించాలని, ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఈ సమస్యకు పరిష్కారం దొరకాలని ఆశిద్దాం.